హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏం వీడియో అంటే మనీ సేవింగ్స్ వీడియోనే. చాలామందికి ఎలా మనీ సేవ్ చేసుకోవాలని తెలియకనే ఎలా పడితే అలా ఖర్చులు పెడుతూ ఉన్నారు. దీనికి ఒక రూల్ ఉంటుందండి. మన పాత వీడియోస్లో చూసుంటాం ఆ రూలు. ఈ రూల్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేసినట్లయితే చక్కగా ప్రాపర్గా పోతూ ఉంటుంది. మన ఇంటి ఖర్చులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలానే సేవింగ్స్ ఒక పక్కన అవుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఈ రూల్ని ఫాలో చేయరు. మీలో ఎంతమంది ఫాలో చేస్తున్నారో నాకు తెలియదు. చేసేవాళ్ళు కింద కమెంట్స్లో పెట్టండి, సరేనా? ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్ని ఫాలో చేయాలి. ఇదే రూల్ ఇలానే పోవాలంటే కొన్ని సమయాలు ఈ రూల్ని మనకు తగినట్లు మనం మార్చుకోవచ్చు. తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు వాళ్ళందరూ తప్పకుండా ఈ రూల్ని ఫాలో చేయాలి. ఎక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు కావాలంటే రూల్ని మార్చుకోవచ్చు అనమాట. ఏంటి ఆ రూల్, అసలు ఏంటి అన్నీ చూద్దామండి. చూసే ముందు మన సబ్స్క్రైబర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు గోల్డ్ గురించి. గోల్డ్ కాయిన్కి మేకింగ్ ఛార్జ్ ఉంటుందా అని అడుగుతున్నారు. తప్పకుండా ఉంటుందండి. మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఏముండదండి. 100 మిల్లీగ్రామ్ తీసుకున్నారంటే నాకు సరిగ్గా గుర్తులేదు, 50 నుంచి 100 లోపే ఉంటుంది. 50నే అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు, చూడాలి బిల్లు. 100 లోపే ఉంటుంది. తక్కువే, చాలా తక్కువే ఉంటుంది, అంత కూడా ఉండదు. అందుకని భయపడకుండా తీసుకోండి. కాయిన్స్ తీసుకున్న తర్వాత మనం ఇచ్చేసి ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఒక వస్తువు తీసుకుంటున్నాం, హారం, నెక్లెస్ ఏదో తీసుకుంటున్నాం అనుకోండి, దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటుందా? గోల్డ్ కాయిన్కి ఇంత మేకింగ్ ఛార్జెస్ కట్టాము. పెద్ద గోల్డ్ కాయిన్ అయితే ఇంకొంచెం ఉంటుంది. దానికి వస్తువు తీసుకునేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ తప్పకుండా వేస్తారండి. ఒక నగని చేయడానికి చాలా కష్టపడే కదా చేస్తారు. కొంతమంది హ్యాండ్ మేకింగ్ ఉంటుంది, కొన్ని మిషన్ మేకింగ్ ఉంటుంది. మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్ రెండు ఉంటాయి కదా. అలా చేసేటప్పుడు, హ్యాండ్ మేడ్ చేసేటప్పుడు తప్పకుండా కూలీ వేస్తారు, మిషన్ మేడ్ చేసినా వేస్తారు. అది మనం కట్టే అవ్వాలన్నమాట. కాయిన్కి దీనికి అసలు సంబంధం లేదు. మీరు కాయిన్స్ ఇచ్చేసి నగ తీసుకునేటప్పుడు తప్పకుండా మేకింగ్ ఛార్జెస్ వేస్తారండి. ఇప్పుడు ఏమంటే చాలామంది ఒకేసారి ఎక్కువ మనీని కట్టి పెద్ద పెద్ద వస్తువులు తీసుకోలేరు. అలాంటి వాళ్ళు ఇలా చిన్నగా గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టుకొని పోగైన తర్వాత తీసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే కదండి చేస్తారు. మరి అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కదా. అలాంటప్పుడు మీరు కాయిన్స్ తీసి పెట్టుకోవడంలో తప్పే లేదు. ఇంకొకళ్ళు ఏదో అడిగారండి, డౌట్ మర్చిపోయాను. ఇలా గోల్డ్లో చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు, కాయిన్స్కి వేస్తారా 24 క్యారెట్ తీసుకొని జ్యువెలరీ తీసుకోవచ్చా అంటే 24 క్యారెట్ కాయిన్స్ తీసుకోవచ్చు అండి, తప్పులేదు. మీరు కాయిన్స్ తీసుకొని వెంటనే నగలు కొనడానికి వెళ్ళకండి, కొన్ని రోజులు అలా పెట్టుకోండి. బాగా పోగైన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఈ 24 క్యారెట్ వచ్చి 22 క్యారెట్ కంటే ఎక్కువ ప్రైస్ అనమాట. ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు 24 క్యారెట్ తీసుకోవచ్చు, లేని వాళ్ళు 22 క్యారెట్ తీసుకోండి. 916 కదా. మన నగలన్నీ 22 క్యారెట్తోనే చేస్తారు, 24 క్యారెట్తో చెయ్యరు. మీరు 24 క్యారెట్ కొనుక్కున్నా కూడా ఇచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇచ్చే టైంకి కొంచెం రేటు పెరిగింది అనుకోండి 24 క్యారెట్కి, మంచిగా డబ్బు వస్తుంది అనమాట. ఆ డబ్బుతో 22 క్యారెట్ ఈజీగా తీసుకోవచ్చు. 22 క్యారెట్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది కదా. దీంతోనే నగలు చేస్తారు. 24 క్యారెట్ వచ్చి చాలా మెత్తగా ఉంటుంది గోల్డ్, నగలు చేస్తే విరిగిపోతాయి, అందుకని చెయ్యరు. 24 క్యారెట్ కొనిపెట్టుకొని అయితే కొనే ముందు మీరు ఏ షాప్లో నగలు తీసుకోబోతున్నారో ఆ షాప్లో కాయిన్స్ తీసి పెట్టుకోవడం బెస్ట్ అండి. ఇంకొంతమంది అడుగుతున్నారు, మాకు కాయిన్స్ లభించడం లేదని. 100 మిల్లీగ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది కదా. 2 గ్రామ్స్ నుంచి అయితే అన్ని షాప్లో ఉంటుంది. దానికి తక్కువ 1 గ్రాము, 100 మిల్లీగ్రామ్ ఇలాంటిది అన్ని చోట్ల దొరకదండి. జిఆర్టీలో మాత్రమే దొరికిద్ది. అందుకని మీరు జిఆర్టీలో వెళ్ళి తీసుకోండి, సరేనా? ఇదే గోల్డ్ గురించి మీరు అడిగిన డౌట్స్ క్లియర్ చేశాను. ఇప్పుడు మనం చూద్దాం మనీ సేవింగ్స్ ఎలా చేయాలని చెప్పేసి. ఈ 24లో అందరూ మంచిగా మనీ సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఈ రూల్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ఖర్చుల్లోనే రకాలు ఉంటాయండి. మారే ఖర్చులు, మారిన ఖర్చులు అని ఉంటాయి. కొన్ని ఖర్చులు మారుతూ ఉంటాయి. సపోజ్ రెంట్ తీసుకున్నారనుకోండి, ఎప్పుడు ఒకటే రెంటే మన దగ్గర నుంచే హౌస్ ఓనర్ తీసుకోరు, 1 ఇయర్కి ఒకసారి పెంచుతారు, అప్పుడు మారిద్ది ఖర్చులు. అలానే కరెంటు బిల్లు ఇవన్నీ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనకి
డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం తక్కువ ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ అనేది తప్పకుండా చేయాలండి. ఈ సేవింగ్స్ ఎందుకంటే మనకు యూజ్ అయ్యిద్దంటే తప్పకుండా యూజ్ అయ్యిద్ది. ఈ సేవింగ్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకెళ్తూ ఉంటారు, పైకి ఎదుగుతూ ఉంటారు. సేవింగ్స్ లేని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మనకు అన్ని పరిస్థితుల్లో చెయ్యి ఇచ్చేది ఈ సేవింగ్స్. అందుకని తప్పకుండా సేవింగ్స్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది, బాగుందండి, తప్పకుండా లైక్ ఇవ్వండి. యూస్ఫుల్గానే ఉంటుంది, లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చి చేరుతాయి. అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి, సరేనా? ఇంకా నావి స్టార్టింగ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి, సేవింగ్ వీడియోస్ అన్నీ. ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్ అయిందే. కొత్తగా వచ్చిన వాళ్ళు చూడాలనిపిస్తే చూడండి. మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియోసే నేను చేస్తాను. ఇక ముందు కూడా అన్నీ యూస్ఫుల్ అయిన వీడియోసే వస్తాయి, సరేనండి? అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం. సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ కదా, అక్కడే వదిలేసాం. ప్రతి ఒక్కళ్ళు అందుకని సేవింగ్స్ చేసుకోండి. ఇన్కమ్ అనేది అందరికీ ఒకేలాగా రాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది శాలరీస్ అనేది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి పోతూ ఉండాలి. ఉన్నవాళ్ళని చూసి లేని వాళ్ళు వాళ్ళ ఖర్చు పెట్టాలని ఎప్పుడు అనుకోకండి. అలా ఖర్చు పెట్టాలనుకుంటే మీ ఇన్కమ్ని పెంచుకొని ఖర్చు పెట్టుకోండి. వాళ్ళే ఖర్చు పెట్టాలని లేదు, మనం కూడా ఖర్చు పెట్టవచ్చు. అయితే ఎప్పుడు మన ఇన్కమ్ పెరిగినప్పుడు మాత్రమే మనం వాళ్ళతో పోటీ చేసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు. తక్కువ ఇన్కమ్ తీస్తూ అప్పులు చేసి ఎలా పడితే అలా చేసి ఖర్చులు పెట్టకండి. ఇప్పుడు నేను చెప్పబోయే రూల్ ఏమంటే ప్రతి ఒక్కరు పాటించాల్సింది 50-30-20 ఈ రూలేనండి. మనకు వచ్చే ఇన్కమ్ని ఇలా విభజించుకోవాలి. ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, 50% అంటే మీకు వచ్చే దాంట్లో 5% వచ్చి నీడ్స్కి, అంటే ఇంటి ఖర్చులన్నిటికీ 5,000లో ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా, యూజ్ చేసుకోండి. 30% అంటే 3,000 రూపీస్ వాంట్స్కి అనమాట. వాంట్స్ కంటే చాలా ఉంటాయి కదా, షాపింగ్, అవుటింగ్, టూరు, హోటల్, ఇవన్నీ, మూవీస్, ఇవన్నీ. 20% అంటే 2,000 ఉంటుంది అనమాట. 10,000లో 2,000 తీసి ఫస్ట్ సేవింగ్స్ పెట్టుకొని మిగిలింది మనం వాడుకోవాలన్నమాట. ఇదేనండి రూలు. ఇంకొకటి 10,000లో సేవింగ్స్, వాంట్స్ ఇవన్నీ అంటే చాలా కష్టం అండి. 10,000 అసలు మనం ఫ్యామిలీ రన్ చేయగలమా చెప్పండి? రెంటే పోతుంది. ఎంత తక్కువ రెంట్ అన్నా కూడా 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది ఈ కాలంలో. ఎక్కడో అవుటర్కి వెళ్తే దీనికంటే తగ్గిద్దా తెలియలా. పల్లెటూరులో కావాలంటే తక్కువ ధరకి రెంట్కి దొరకవచ్చు, సిటీస్లో దొరకడం కష్టం అండి. అలాంటప్పుడు ఎలా ఫ్యామిలీని రన్ చేస్తాం? కష్టం. అలానే కూర్చోకుండా 10,000 వస్తుంది ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలనుకోకుండా మీ ఇన్కమ్ని పెంచుకున్నట్లయితే మీరు కూడా ఖర్చుల్ని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటే చూసి చాలా ఇబ్బంది పడుతూ ఖర్చు పెట్టాలి, చాలదండి ఎట్టి పరిస్థితుల్లో 10,000 అనేది చాలదు. ఓన్ హౌస్ ఉందనుకోండి ఏదో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ అస్సలు పాసిబుల్ కాదు. అందుకని ఇన్కమ్ని పెంచుకోండి. ఇప్పుడు చూద్దాం మనం. ఎవరైనా సరే ఈ రూల్ని ఫాలో చేయండి. ఒక లెవెల్కి వచ్చేవాళ్ళు ఇది చేయండి. ఎక్కువ ఇన్కమ్ తీసేవాళ్ళు ఎలా చేయాలి చెప్తాను, సరేనండి? ఇప్పుడు 50% నీడ్స్ అని పెట్టుకున్నాం కదా, ఇందులోనే సరుకులు, రెంట్, కరెంట్ బిల్ అన్నీ చూసుకోవాలి. 30% వచ్చి వాంట్స్ అనమాట. ఇందులో వచ్చి షాపింగ్ చేయొచ్చు, హోటల్కి వెళ్ళి తినొచ్చు. ఈ 30% ఎందుకు తీసి పెడుతున్నాం? ఎంటర్టైన్మెంట్కి, అదే మూవీస్కి వెళ్ళడం, టూర్కి వెళ్ళడం, ఇలా అన్నిటికీ ఈ 30%లో తీసి మనం ఖర్చు పెట్టుకొని 20% సేవింగ్స్ చేస్తాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ 50, 30, 20 ఎందుకు 80% తీసి పెట్టుకుందాం పక్కన, 20% సేవింగ్స్ లేద్దాం. ఈ 80%లోనే మనం మొత్తం ఫ్యామిలీని చూసుకోవడం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఏమేమి చేయాలో అన్నీ ఇందులో చేద్దామని చేస్తూ ఉంటారు. అయితే ఇదేనండి రూలు. అయితే మనం ఈ రూల్ని మార్చవచ్చు మనం అనుకున్నట్లయితే. ఎక్కడ మార్చాలి? సేవింగ్స్లో తగ్గిస్తే బాగుంటుందా? తగ్గించకూడదు. మనం చేసేదే 20%, తక్కువే కదా. దాన్ని కూడా మనం మార్చినట్లయితే ఏం బాగుంటుంది? అదే అట్లానే వేసేయాలి. 50%లో ఏమన్నా మార్చగలమంటే ఛాన్సే లేదు. ఇంటి ఖర్చులకే, అది నీడ్స్, ముఖ్యమైన వాటికి, అవసరమైన వాటికే కదా, అది మార్చడానికి కుదరదు. అప్పుడు ఈ 30%లో మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మూవీ మంత్లీ 4 times వెళ్ళేవాళ్ళు 1 time వెళ్ళి 3 times కట్ చేస్తే మీకు మనీ మిగిలిద్ది, సరేనా? కొంతమంది చూసారంటే
మంత్లీ 2 టైమ్స్ కూడా 1 టైము షాపింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని కట్ చేసి ఇయర్లీ 2 నుంచి 3 టైమ్స్ మార్చుకున్నారనుకోండి, అందులో మనీ మిగులుతుంది. అలానే హోటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, అది కట్ చేసి మంత్లీ వన్స్ వెళ్తే అందులోనూ మనీ మిగిలిద్ది. టూర్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది కూడా ఇయర్లీ 2 వన్స్ మన ఇన్కమ్ని బట్టి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మనం మనీ సేవ్ చేయొచ్చు. డ్రెస్సులు ఇష్టానికి కొంటూ ఉంటారు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళి. అలా కాకుండా ముఖ్యమైన ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడో తెచ్చుకుందాం అనుకున్నట్లయితే అందులో కూడా మనం మనీని సేవ్ చేయొచ్చు. ఇవన్నీ మన కంట్రోల్లో ఉండేదన్నమాట. ఈ 30%ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టవచ్చు, అది మన ఇష్టమే కదా. ఖర్చు పెట్టినట్లయితే మనకి ఏం ఉండదు, అందులో సేవింగ్స్ ఏం ఉండదు. లేదు, ఇందులో సేవింగ్స్ చెయ్యొచ్చు కదా, తప్పకుండా. వాన్స్ అనేది మన ఇష్టమే కదా, మనకి ఇష్టం ఉంటే ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే లేదు. నీడ్స్ అలా కాదు, ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నెలకు ఒక సినిమా, మిగిలిన టైంలో ఇంట్లోనే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అవి ఇవి ఏవో వస్తున్నాయి, వేసుకున్నామా. ఇంట్లో 4-5 ఉన్నారా, చక్కగా ఏదన్నా స్నాక్స్ పెట్టుకుందామా, అందులో చూసామనుకోండి మనకి 1000 నుంచి 1500 వరకు సేవ్ అయ్యింది. లేకపోతే మంత్లీ 2 టైమ్స్ 1 టైము బయటకు వెళ్ళి చూడవచ్చు. ఇలా ఖర్చును తగ్గించుకోవచ్చు. డ్రెస్సులు కూడా అప్పుడప్పుడు కొనుక్కుంటా, ముఖ్యమైనప్పుడు కొనుక్కున్నాం అనుకోండి, అందులో మనీ తగ్గింది. ఇలా మనం చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో కూడా ఒక 15% మనీని మనం సేవ్ చేయొచ్చు. అక్కడ ఒక 20%, ఇక్కడ ఒక 15, అంటే 35% మనం సేవ్ చేయొచ్చు. ఇది మన చేతిలోనే ఉందండి. చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నట్లయితే ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్ని వేసుకోండి మీ నోట్లో. ఇప్పుడే ఒక నోట్ పెట్టుకోండి, బడ్జెట్ కని పెట్టుకుంటారు కదా, అందులో వేసుకోండి. 50, 30, 20 అని వేసుకోండి. మీడియంగా తక్కువ నుంచి మీడియంగా వచ్చే వాళ్ళ వరకు వేసుకోండి. 50,000 దాటిన వాళ్ళ నుంచి 1 lakh వచ్చే వరకు వాళ్ళు వేరుగా వేసుకోవచ్చండి. ఎలా వేసుకోవచ్చు అంటే 60-40గా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఇన్కమ్ వచ్చిందంటే 60% మొత్తం అందులో అంతా. ఇప్పుడు 1 lakh తీసేవాళ్ళు 60% అంటే 60,000, 40,000 సేవింగ్స్. కొంతమంది అయితే 1 lakh తీసేవాళ్ళు 40,000 ఇంటికి పెట్టుకొని 60,000 సేవింగ్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకొంతమంది చూసారంటే 60% సేవింగ్స్, సరేనా, 30% అన్నీ, 10% టూర్కి, ఇలా తీసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది మన ఇన్కమ్ని బట్టి. ఎక్కువ ఇన్కమ్ వస్తే మనం ఎట్లయినా బడ్జెట్ వేసి మనం చేసుకోవచ్చు, ఎక్కువ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా మార్చుకోవచ్చు అనమాట. చాలామంది ఈ పద్ధతి తెలియకుండా ఏం చేస్తారంటే ఎలా పడితే అలా ఖర్చు పెడతారు. అలా కాకుండా మీరు నోట్లో వేసుకోండి రూల్స్. మీకు ఎక్కువ శాలరీ ఉన్నట్లయితే మీరే తోరాయంగా చూడండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ 50, 30, 20 రూల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడే ఫస్ట్ మేము ఇలా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం, ఎలా ఖర్చు పెట్టాలో మాకు తెలియదు, బడ్జెట్ వేయటం తెలియదు అన్నోళ్ళు ఈ రూల్ని ఫాలో చేయండి. పోగ ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఓ, ఇంటి సామాగ్రికి అన్నిటికీ ఇంత అవుతుందా, మనం ఇంత ఖర్చు పెడుతున్నామా, దీన్ని మనం చేసేసి మంచిగా ఇంకా సేవింగ్స్ చేయొచ్చు అని మీకు తోరాయంగా తెలిసిద్ది. ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఏం చేయొచ్చు అని. అప్పుడు మీరు ఈ రూల్ని ఫాలో చేయక్కర్లా, ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేసుకొని తక్కువ ఖర్చులు పెట్టుకోవచ్చు. ఇలానే మనం ఫాలో చేయాలండి. అలానే మన ఇన్కమ్ గురించి మనం బయట ఎవ్వరికి అసలు చెప్పకూడదు. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, నన్ను కూడా అడుగుతారండి, మీ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు, మీ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, మీరు ట్యూషన్స్ తీసేటప్పుడు ఎంత సంపాదించారు, అప్పుడు అడిగే వాళ్ళు ఎంత సంపాదిస్తారు, నెలకు ఎంత వస్తుంది ఇన్కమ్, గోల్డ్ కొన్నారా, మనీ సేవ్ చేశారా, ఎన్ని ల్యాక్స్ సేవ్ చేశారు, ఇలా అడుగుతూ ఉంటారు గుచ్చి. అసలు అడగకూడదండి. ఇది బేసిక్ మేనర్స్ కూడా లేకుండా చాలామంది వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఇతరుల ఇన్కమ్, ఇతరుల సేవింగ్స్ మనం అడగకూడదు. అలానే మన సేవింగ్స్, మన ఇన్కమ్ ఇతరులకి చెప్పకూడదు అనమాట. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు ఇలాంటివి అడగకూడదు, అది వాళ్ళ పర్సనల్స్ అనమాట. అప్పుడప్పుడు వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళండి. ఇంకా నేనేం చేశానంటే ఒకరోజు చెప్పేశాను, ఎందుకు ఇలా బాధపడుతూ వెనక మాట్లాడుకుంటూ కూర్చోవటం, చెప్తే ఒకసారి గట్టిగా అదే 10 మందికి అలానే పాకిపోతూ ఉంటుంది. మంచి విషయాలు అయితే చెప్పుకోరు, ఇలాంటి విషయాలు అనుకోండి ఇది వాళ్ళకి చెడు విషయమే కదా, మొహాన్ని కొట్టినట్లు చెప్పడం, అది అందరికీ చెప్తారు, ఇలా మాట్లాడింది ఇలా అడిగితే అని. ఇంకెవరు అడగరు. ఏం చెప్పానంటే ఒకసారి, దయచేసి ఇవన్నీ అడగకండి, ఇవి మా పర్సనల్స్ సీక్రెట్స్, అందరికీ చెప్పాలని ఏం లేదు కదా, మీరందరూ అడగకండి, అలా మేము అడగట్లేదు కదా, మావి మీరు అడగకండి అలా అని చెప్పేశాను అనమాట. అది అలానే పాకిపోయి అదే చెప్పాను కదా, మంచి విషయాలు అయితే చెప్పరు, ఈవిడ ఇంత మంచి పని చేసిందంటే చెప్పరు, ఇలాంటివన్నీ చెప్తారు.
అప్పటి నుంచి ఎవరు అడగడం లేదండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చారనుకోండి ఇంటికి, ఎంత సంపాదిస్తున్నారని విసిగిస్తూ ఉంటారు. మీరు ఎన్ని బాధల్లో ఉన్నారు, మీకేమన్నా మనీ కావాలా, కష్టపడుతున్నారా, అప్పులు చేశారా, సరే ఇస్తాం తీర్చుకోండి, తర్వాత మాకు నెల ఎంత ఇవ్వండి అని ఎవరన్నా చెప్తారండి? ఒక్కళ్ళు కూడా చెప్పరు. అవన్నీ అడగరు. మీకు ఏమైనా అప్పులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ అడగరు అసలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిందని అడగరు. ఇలా మనం మంచిగా ఉన్నాం అనుకోండి, వచ్చి అడుగుతూ ఉంటారు, గుచ్చి అడుగుతూ ఉంటారు. అసలు మీరెవ్వరు మీ ఇన్కమ్ని చెప్పకండి. తక్కువ ఇన్కమ్ అనుకోండి, ఇంతే సంపాదిస్తున్నా అంట అని చెప్పుకుంటారు ఏళనగా. ఎక్కువ సంపాదించామనుకోండి, అమ్మో అందరు కలిసి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంత సంపాదిస్తున్నారంట, ఎంత దాచిపెడుతున్నారో, ఏమేమి కొన్నారో, ప్రాపర్టీస్ ఎన్ని చేరినాయో అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటారండి. మనం బాగుపడే వాళ్ళం కూడా బాగుపడం అనమాట. అందుకని మనం ఎవరిని అడగకూడదు, మంది ఎవరికి చెప్పకూడదు. అదే కదండి మేనస్ అంటే. అందుకని నేను కూడా ఎవరిని అడగనండి, మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అని అడగను. ఎవరన్నా అడిగినా కూడా నాకు నచ్చదండి, అడగకూడదు. అందుకని అస్సలు చెప్పకండి మీరు. అలానే ప్రతి ఒక్కళ్ళు మీ వలన వీలైనంత వరకు సేవింగ్స్ చేయండి. అలానే ఇంకొక విషయం, ఈ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు మనం వాండ్స్కి డబ్బులు తీసి పెట్టుకుంటున్నాం కదా, మనీని కొంత వాండ్సా అని చెప్పేసి ఫుల్ సేవింగ్స్ చేయకండి. అందులో కొంత ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషికి అవసరం అండి. మనమేం మిషన్లం కాదు కదా, మనం మనుషులు. అప్పుడు మనకి రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి పిల్లల్ని ఇంట్లోనే ఉంచామనుకోండి, మైండ్ బాగా వర్క్ అవ్వదనమాట, మంచి ఆలోచనలు కూడా రావు. అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళాల్సింది కంపల్సరీ. హోటల్కా మంత్లీ వన్స్ వెళ్ళండి. అలానే మూవీకి కూడా మంత్లీ వన్స్ వెళ్ళడంలో తప్పు లేదు. టూర్ కూడా మన ఇన్కమ్ని బట్టి 2 times వెళ్ళొచ్చు, ఇయర్లీ 1 time కూడా వెళ్ళొచ్చు, అది తప్పు లేదు. డ్రెస్సులు కొంటామా, ఇయర్లీలో 2 నుంచి 3 times కొనుక్కోవచ్చు ఇన్కమ్ని బట్టి. ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు చెప్పారు కదా అని వెళ్ళకండి. మన ఇన్కమ్ తగినట్లు, తక్కువ ఇన్కమ్ అనుకోండి మనం ఇయర్లీ వన్సే వెళ్ళాల్సి వచ్చింది. అలా అడ్జస్ట్ చేసుకొని అయితే బయటకు వెళ్ళాలి. మేము మూవీస్కి పెద్దగా వెళ్ళమండి, ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్. అలానే మా పాప కూడా వెళ్ళదనమాట. వెళ్తే నాతోనే, నేనే వెళ్ళాలి తోడికి. ఫ్రెండ్స్తో కూడా పెద్దగా వెళ్ళదు. తర్వాత వచ్చి హోటల్లో వెళ్ళి తింటాం, ఇవన్నీ అలవాటు లేదనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా కావాలంటే, ఏమంటే బర్త్డే వచ్చినప్పుడు ట్రీట్ ఇస్తారు, అది అందరూ ఇవ్వాలి, అప్పుడు వెళ్తారనమాట. అది మన మనీ కాదు. ఇప్పుడు నా బర్త్డే అనుకోండి, నేను స్పెండ్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకొకరు బర్త్డే అంటే వాళ్ళు స్పెండ్ చేస్తారు, అలా అనమాట. ఇంకా టూర్లు కోవిడ్ ముందు వెళ్ళేవాళ్ళం అండి. అంటే పాప 9th వచ్చిన తర్వాత మేము స్టాప్ చేసాము వెళ్ళడం. అంతకుముందు ఇయర్లీ 2 times వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత వచ్చి 10th వచ్చిన దగ్గర నుంచి తగ్గించేసాం. ఇంకా కాలేజీలో చేరిన తర్వాత అంతగా లేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య విజయవాడ వెళ్ళొచ్చాం కదండి లాస్ట్ ఇయర్, అదే ఇంకెక్కడికి వెళ్ళలేదు పెద్దగా. ఇప్పుడు ఏమంటే వీక్లీ ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బస్సులోనే వెళ్ళాలండి. ఒక 3 stoppings వెళ్తాము. ఈవినింగ్ వెళ్ళేసి గుడిలో పూజ చేసుకుంటాం కదా, అక్కడ కొంచెం మనీ ఖర్చు అయింది. మేము ఖర్చు పెట్టేది వాన్స్ అంటే ఇది కూడా అందులోకి వచ్చేది కదా, అది ఖర్చు పెడతాము. షాపింగ్కి వెళ్తామండి, ఇయర్లీ 3 times అన్నా వెళ్తాము. నేను పెద్దగా ఏం తీసుకొని పాపకి, నేను ఏదో 1-2 శారీస్ అలా నైటీస్ తీసుకుంటాను. అన్నీ అట్లానే నేను ప్రాపర్గా 5 పైసలు కూడా ఖర్చు పెట్టను, ఇలానే దాచిపెడతానని చెప్పకూడదు, తప్పు కదా. నైటీస్కి తీసుకుంటానండి. శారీస్ ఒక 2 శారీస్ తీసుకుంటాను అంతే. బ్లౌజెస్ కుట్టిస్తాను ఆ 2 శారీస్కి. ఇదే నా ఖర్చు ఇయర్లీ. నాకు నైటీస్ కావాలండి, అది మాత్రం కొనుక్కుంటాను. ఒక 1 yearకి 4 ఎన్నో తీసుకుంటాను. అంతకుముందు ఉన్నాయి కదా, అవి అలానే వస్తూ ఉంటాయి. అట్లా కొంచెం అప్పుడప్పుడు తీసుకోవడం వలన ఉంటూ ఉంటాయి. అంతేగాని ఇంకా ఇదేనండి నేను ఖర్చు పెట్టేది. గుడికి వెళ్తున్నాను, అది ఈ మధ్యకాలంలోనే వెళ్తున్నాం. ఇంకా పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఎప్పుడన్నా ఫంక్షన్ కంటే వెళ్తాము, అంతేనండి. ఊరికే బయట తిరగడం అవన్నీ లేదనమాట. అమ్మాయి కూడా అంతే, ఎప్పుడు ఇంట్లో అందరు తిరుగుతూ ఉంటారు, వెళ్ళండి ఇంట్లోనే ఉంటారు ఏంటని. అలానే ఇదేనండి మా ఎంటర్టైన్మెంటు. అందుకని మిమ్మల్ని అలా ఉండమని నేను చెప్పట్లా. కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలన్నమాట. ఇంట్లోనే ఉన్నా కూడా మనకి బాగుండదు. వెళ్ళండి, మీ ఇన్కమ్కి తగినట్లు ఖర్చు పెట్టుకోండి. వెళ్ళినా కూడా ఖర్చు పెట్టేసి ఎట్లా పడితే అట్లా తర్వాత ఆలోచించి అయ్యో ఇంత ఖర్చు పెట్టామి, వెళ్ళకుండా ఉంటే బాగుండే అని బాధపడకండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ రూల్ని వేసుకొని దీన్ని ఫాలో చేసి బడ్జెట్ వేయండి.
దానికి తగినట్లుగా ఖర్చులు పెట్టుకోండి, జాగ్రత్త చేసుకోండి. సరేనా? ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ పెడతాను. సరేనా? నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ అయితే ఎంతో కొంత సేవింగ్స్ అనేది తప్పకుండా చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.